తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన కామెంట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నీళ్ల గురించి అవగాహన లేదు అని ఆయన కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి నీళ్లు ప్రాజెక్టుల మీద అవగాహన లేదంటూ కూడా కేసీఆర్ కామెంట్ చేశారని కేసీఆర్ వ్యాఖ్యలకు మల్లు భట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టుల గురించి తెలియదు కాబట్టే కూలిపోయే కాళేశ్వరంను నిర్మించారని ఎద్దేవా చేశారు డిప్యూటీ సీఎం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నీళ్ల గురించి అవగాహన లేదు అని ఆయన కామెంట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఉద్యమ కాలం నుండి కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పోరాటం చేస్తూ వచ్చారు. అటువంటి కేసీఆర్ కు నీళ్ల గురించి అవగాహన లేదు అంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్ మనం ఏ విధంగా చూడొచ్చుంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక కథావస్తుగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే 2014లో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ యొక్క బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన తొలి నాళ్లలో అంటే 2015లో మరి శంకుస్థాపన చేయడం కావచ్చు, 2019లో ప్రాజెక్టు నిర్మాణం చేయడం కావచ్చు, 1,00,000 కోట్ల రూపాయలతో మరి భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ ప్రాజెక్టు మరి 3 ఏళ్ళు మరి కొంత సజావుగానే నడిచినప్పటికీ కూడా మరి 3 ఏళ్ల తర్వాత మరి ఇప్పుడు తాజాగా మేడిగడ్డ దగ్గర ఈ యొక్క బ్యారేజ్కి సంబంధించిన పిల్లర్లు కుంగిపోవడం అయితే ఇప్పుడు ఏదైతే మరి కాళేశ్వరం మాజీ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అనుకున్నారో 1 కోటి ఎకరాల మాగారానికి నీళ్ళు అందించే ప్రాజెక్టుగా కూడా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కూడా చెప్పుకున్న నేపథ్యంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మరి ఈ యొక్క ఏదైతే పిల్లర్లు కుంగిపోవడం అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు సంబంధించిన లోపాలైతే మరి బయటకు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా మరి అడ్వాంటేజ్ తీసుకునే కార్యక్రమం చేపడుతుంది. ఇక దీని పట్ల ఇప్పటికే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరంపై ఈ మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విజిలెన్స్ విచారణ కూడా చేపించింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే మరి కేసీఆర్ కూడా ఈ మరి నిన్న తెలంగాణ భవన్కు వచ్చిన తర్వాత మరి కార్యకర్తలతో సమావేశమైన సందర్భంలో ఆయన ఇక కాంగ్రెస్ పార్టీకి పట్ల కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కూడా కామెంట్ చేయడంతో మరి ఇప్పుడు తాజాగా కేసీఆర్ కామెంట్స్పై మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పందించారు. మరి ముఖ్యంగా నీళ్ల గురించిన అవగాహన కేసీఆర్కు లేదంటూ కూడా ఆయన సంచలనమైన కామెంట్ చేశారు. మరి ఆ గతంలో అపర భగీరథుడు సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పుకున్న నేపథ్యంలో మరి ఇక బీఆర్ఎస్ పార్టీకి తాజాగా మరి భట్టి విక్రమార్క చేసిన ఈ యొక్క ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇక మరి నీళ్ల గురించి కేసీఆర్కు తెలియదని చెప్పడం కావచ్చు, అలాగే అవగాహన లేదని చెప్పడం కావచ్చు, అలా లేకపోవడం వల్లనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కూడా నిర్మించారని చెప్పడం అయితే మరి సంచలన కామెంట్స్గా మనం చూడవచ్చు. మరి ఇక దీనిపై బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించే అవకాశం ఉంటుంది. సో ఇదే నేపథ్యంలో ఇదే కాళేశ్వరం విషయంలో కూడా రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ ప్రచార అస్త్రంగా 2 పార్టీలు కూడా వాడుకోబోతున్నాయి. సో దీంట్లో మరి శ్రీనివాస్, నీళ్ల కోసం మళ్లీ ఉద్యమం స్టార్ట్ చేస్తామని అటు కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన ప్రణాళిక రచించబోతోంది రాబోయే రోజుల్లో అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా మరి ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ మరి ఈ యొక్క భారీ బహిరంగ సభ నిర్వహించడానికి కూడా ఇప్పటికే అనుమతులు తీసుకుంది. నల్గొండ ఎస్పీ కూడా ఈ యొక్క చందన దీప్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే మరి అనుమతి కూడా ఇచ్చారు. సో ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా మరి పోటాపోటీగా కూడా అక్కడే మరొక భారీ బహిరంగ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలనే ఆ విషయంలో మరి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. సో 2 బహిరంగ సభలు కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మరి ఇక బీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ బహిరంగ సభ ఉండడంతో కేసీఆర్ మరి ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మరి యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర నీటి ప్రాజెక్టుల విషయంలో ఇంకా ఏవైతే కాంగ్రెస్ ఆరోపిస్తుందో ఇక ఈ నీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్రానికి అప్పగించారనే విషయంలో కూడా మరి మొదట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా ఆరోపించారు. మొన్న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశానికి సంబంధించి మరి ఈ యొక్క నీటి ప్రాజెక్టులను కూడా కేంద్రానికి అప్పగిస్తూ బీఆర్ఎస్ పార్టీ గతంలో నిర్ణయం తీసుకుందని ఆరోపించిన నేపథ్యంలో ఆ ఆరోపణలు కూడా మంత్రులు హరీష్ రావు కావచ్చు,
కేటీఆర్ కావచ్చు, ఇక మాజీ సీఎం కేసీఆర్ వీళ్ళంతా కూడా మరి ఇది కేవలం కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. సో మేము ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టులను అప్పగించలేదని కూడా మరి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రెండు పార్టీలు కూడా నల్గొండలో ఏదైతే మరి ఇక బహిరంగ సభలు నిర్వహిస్తున్నారో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, నీటి ప్రాజెక్టుల విషయంలో కూడా మరొకసారి కూడా మరి ఈ యొక్క కేసీఆర్ ఏమో మరొక ఉద్యమానికి మరి ఉపకారం వేస్తామని చెప్పడం కావచ్చు. అలాగే మరి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడే మరొక బహిరంగ సభతో మరి అదే బీఆర్ఎస్ బహిరంగ సభ కూడా సమాధానం చెప్తామని కూడా చూడొచ్చు. అండ్ శ్రీనివాస్, నీళ్ల గురించి కేసీఆర్కి అవగాహన లేదన్న డిప్యూటీ సీఎం కామెంట్స్కు సంబంధించి అటు బీఆర్ఎస్ నేతల నుంచి ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయని అనుకోవచ్చు? ఇప్పటివరకు ఎవరైనా రియాక్ట్ అయ్యారని అనుకోవచ్చు అంటారా? తాజాగా చేసిన బట్టి విక్రమార్కకు సంబంధించిన కామెంట్స్పై మరి బీఆర్ఎస్లో ఇప్పటివరకు ఇంకెవరు స్పందించలేదు. సో ఖచ్చితంగా మరి వీటన్నిటికీ కూడా మరి ఏదైతే నల్గొండలో అతి త్వరలో తలపెట్టిన భారీ బహిరంగ సభ ఉందో దానికి సంబంధించి అదే సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంటుంది. సో మరి ఏ విషయంలో మరి మనం నిధులు నియామకాల కోసం సాగించుకున్న తెలంగాణలో నీటి ప్రాజెక్టులు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? సో గతంలో మరి కేంద్రం ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులను కూడా మేము అప్పగించలేదని చెప్తున్నప్పటికీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇది ఒక మాటల యుద్ధంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంట్లో తీవ్రస్థాయి విమర్శలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్కు మరి ఇక బీఆర్ఎస్ నేతలు కూడా మరి బూతులు మాట్లాడడం ఇదంతా కూడా కాళేశ్వరం కేంద్ర బిందుగా జరుగుతోంది. ఈ కాళేశ్వరంపై మరి 1,00,000 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ ప్రాజెక్టుపై కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్లు మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అడ్వాంటేజ్ తీసుకునే దిశగా కూడా ముందుకు కదులుతున్నాయి. మరి ఇక తెలంగాణ ప్రజలకు సంబంధించి రెండు పార్టీలు కూడా జరిగిన లోపాలకు ప్రాజెక్టులకు సంబంధించిన ఈ యొక్క అంశాలను కూడా తేల్చే అవకాశం ఉంటుంది. మాధురి అండ్ శ్రీనివాస్, అటు బీఆర్ఎస్ కు ధీటుగా కూడా కాంగ్రెస్ పార్టీ సభనైతే ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఈ సభలో కాళేశ్వరానికి సంబంధించి ఎటువంటి అస్త్రాలను ఎక్కుపెట్టే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు కాంగ్రెస్ పార్టీ నేతలు? ఖచ్చితంగా మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్పి బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటున్న నేపథ్యంలో మరి ఇక ఇదంతా డొల్ల ప్రాజెక్టు అని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న నీటి ప్రాజెక్టులన్నిటికీ సంబంధించిన ఇష్యూలో కూడా మరి ఇక కాంగ్రెస్ మరి మా హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులను కూడా మేము నిర్వహించాము. కానీ 1,00,000 కోట్లు వ్యయం చేసి నిర్మించిన బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులో మరి ఇప్పటికే లోపాలు బయటపడుతున్నాయి. లోపభూయిష్టమైన ఈ ప్రాజెక్టుతో కరెంటు ఖర్చులు అలాగే నిర్మాణ వ్యయం తప్ప మరి తెలంగాణ ప్రజలకు కావచ్చు, వ్యవసాయానికి కావు ఎలాంటి ఉపయోగం లేదని కూడా మరి కాంగ్రెస్ అయితే ధీటుగానే జవాబిస్తుంది. అయితే మరి కేసీఆర్ ఇప్పుడు నిన్న తెలంగాణ భవన్లో మరి ముఖ్య కార్యకర్తలతో నల్గొండ జిల్లాల నేతలతో కూడా నందినగర్ నివాసంలో కూడా సాయంత్రం కూడా సమావేశమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపణలు ఎలా తిప్పికొట్టాలనే దాని పట్ల కేసీఆర్ మరి ఆయన తన వ్యూహరచనలు చేస్తున్నారు. సో నల్గొండ భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్కి సంబంధించి మరి శ్రేణులకు కూడా ఈ విషయంపై కూడా నిన్ననే దిశానిర్దేశం చేశారు. ఇక మరి కాంగ్రెస్ గట్టి జవాబు ఇచ్చే విషయంలో కూడా మరి కేసీఆర్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. అదే క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కూడా మరొక భారీ బహిరంగ సభను నల్గొండ జిల్లాలో నిర్వహించాలని కూడా చూస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. మాధురి శ్రీనివాస్, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ జలజగడం రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలకు దారితీయొచ్చని అనుకోవచ్చు అంటారు? అలాగే ఎన్నికలపై ఎటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని మరి ఎన్నికల సమయంలో మరి ఆ రాజకీయ పార్టీలు ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇది కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మరి ప్రచ్ఛన్న యుద్ధంగా మారిందని చెప్పుకోవచ్చు. దీని పట్ల మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సీఎం కేసీఆర్పై చేసిన విషయంలో కావచ్చు, మరి రేవంత్ వ్యాఖ్యలపై మరి మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ బాల్క సుమన్ కూడా చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇరు పార్టీలు కూడా కేవలం కాళేశ్వరం కావచ్చు, నీటి ప్రాజెక్టుల విషయంలో మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి ఈ రెండు పార్టీలు డి అంటే డి అంటున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని మరి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ ఎన్నికలను కూడా మరి ఖచ్చితంగా లబ్ధి చేకూర్చే దిశగా కూడా వారి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బీజేపీ కూడా కొంత మరి ఈ విషయంలో కేంద్రం అనుమతులు ఇచ్చింది, అయినప్పటికీ కూడా ఈ విషయంలో మరి కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం లోక్సభ ఎన్నికలకు సంబంధించి తమ ఓటు బ్యాంకును కాపాడుకునే దిశగా కూడా మరి ఆరోపణలు ప్రత్యాపనలు జరుగుతున్నాయి. సో ఈ విషయంలో మరి కాళేశ్వరం విషయం కావచ్చు, మిగతా ఇరు పార్టీలు చెప్తున్న నీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి అప్పగించడం లాంటి విషయంలో మరొక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజలకు రెండు పార్టీలు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మాధురి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.